ఇదే రాజధాని అని చెప్పి ఒప్పి లేకపోయాడు 5 సంవత్సరాలు. ఆ రైతులను తీసుకొని పోయి ఒక్కరోజు కూర్చుంటే అయిపోయేది. లేదు, మోడీ గారిని పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్కరోజు 1 గంట అయిపోయేది. ఆయనే ఒప్పిలు, అధికారం లేదు, నన్ను దగ్గర రానిదన్నారు ఆ రోజు. సరే, ఇది ఇవాళ అధికారం ఉందిగా, ఇవాళ మాట్లాడియొచ్చుగా, ఇదే రాజధాని చెప్పి జగన్ గారు చెప్పివచ్చుగా, ఇవాళ చెప్పగలరా? లేదు, ఆమోద ముద్ర వేయించగలగాలిగా కేంద్రం కాడికి పోయి. ఏం చేయాలా ఇంతవరకు? అట్లాగే 2013 ఆనాడు రాష్ట్రం విడిపోయింది. విభజన చట్టం ప్రకారంగా ఒక 50 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి మనకి అదనంగా. అయ్యైనా బిల్లు పెట్టి తెప్పించుకున్నారా? ఏం చేయగలరు? నాయకులు వాళ్ళ అవసరాలకే రాజకీయం చేస్తున్నారు కానీ ప్రజల కోసం ఏదైనా ఒకటి మంచి పని చేస్తున్నారు. భూముల పైన ఉన్నంత ప్రేమ ప్రజల మీద లేదు. భూమి 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 మీదే ప్రేమ, అంతేగాని ప్రజల మీద కాదు, రైతుల మీద కాదు ప్రేమ. ఎన్ని వాస్తవాలు, నేను మాట్లాడే ప్రతిదీ కూడా వాస్తవమే. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం ఎంత ఎక్కువగా తిడితే అంత పెద్ద పదవులు ఇచ్చుకుంటా ఈ నాయకులను అట్లా పెంచి పోషించారు. వాళ్ళు తిడతాం, ఇవాళ ఇబ్బందులు పడేది వాళ్ళు. అదే ఏదైనా ఒక మాట అనగానే ఇది రాజకీయం కరెక్ట్ కాదు, మనం ఒకరినొకరు గౌరవించుకోవాలి. మన నాయకులు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు? నాయకులు ఒకరినొకరు గౌరవించుకోలేకపోతే ప్రజలు ఎలా గౌరవించుకుంటారు? ఈ ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి మనం రాజకీయంగా అని చెప్పి వాళ్ళు ఒకరినొకరు గౌరవించుకోవాలి. కానీ ఎంత తిడితే అంత పెద్ద పదవి ఇచ్చి ఇవ్వాలి. ఈ పార్టీ ఆ పార్టీ అందరూ అలాగే. రాజకీయం అంటేనే ఒక రకంగా ఈర్చేసిపోయింది ప్రజలకు కూడా, ఎందుకు వీళ్ళు ఇట్లా చేసుకుంటున్నారని. రానున్న కాలంలో అసలు మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్ పక్కన పెట్టేసి రాష్ట్రపతి పాలన పెడతారు. ఇలాగే కొనసాగితే అలాంటి పరిస్థితులు ఉండవు. వీళ్ళు గెలిస్తే వాళ్ళని తిడతాం, వాళ్ళని జైల్లో పెడతాం, వాళ్ళు గెలిస్తే వీళ్ళని తిడతాం, వీళ్ళని జైల్లో వేయటం. ఇదే నా రాజకీయ సంస్కృతి. ఎందుకంటే బలమైన సామాజిక ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా ఉందంటే ఇలా 2 కుటుంబాలు, 2 ప్రాంతీయ పార్టీలు, 2 జాతీయ పార్టీలు. పాపం పేదోళ్ళు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 80% ఉన్నారు. వీళ్ళందరూ ఈ పల్లెటూళ్ళలో కానీ సిటీలో కానీ ఎక్కడైనా కూడా చిన్న చిన్న అవసరాలకి ఏదో ఒకటి అవసరాలు తెచ్చుకుంటారు, వెళ్తూ ఉంటారు, అవసరాలు ఉంటాయి. అది ఆశ్రయగా పెట్టుకొని మీ పథకాలు బీకేస్తాం, మీరు కనుక ఓటైపోతే మీ ఏదో చేస్తాం డిమాండ్లు. పథకాలు ఎవరి సొమ్ములు? ఈ ప్రజల సొమ్ము కాదా? ఎవరు గెలిచినా కానీ ఇచ్చేది ప్రజల డబ్బులే, వాళ్ళు సొంత డబ్బులేం కాదుగా. ప్రజల ఓట్లు వేయించుకొని ప్రజల ఓట్లు ఏమన్నా ఈ రాజకీయ నాయకులు పూర్వీకుల ఆస్తియా? ప్రజలు స్వేచ్ఛగా ఓటేసుకునే హక్కు కూడా లేదా? బెదిరింపులు, అనేక విధాలు బెదిరింపులు. ఒక పార్టీ అంటే కదా, అందరూ అంతే, ఎవరు అవసరాలకు వాళ్ళు చేసి ప్రజల్ని